డోంట్ చేస్ పర్ఫెక్షన్, చేస్ ఫర్ ఇంపర్ఫెక్షన్స్. నాకు బాగా గుర్తుంది, ఇంటర్స్టెల్లర్ ప్రమోషన్స్ లోనే నోలన్ అన్న కానీ ఎవరో యాక్టర్ అన్న కానీ ఇది మెన్షన్ చేశారు దట్ క్రిస్టఫర్ నోలన్ పర్ఫార్మెన్సెస్ టైంలో పర్ఫెక్షన్ నే చేస్ చేయడు, ఇంపర్ఫెక్షన్స్ కోసం వెతుకుతుంటాడంట. అండ్ నేను అనుకున్నాను సమ్మన్ హూ చేసెస్ పర్ఫెక్షన్, అసలు ఇదేంటిది, అంత పెద్ద డైరెక్టర్, వరల్డ్ రినౌండ్ నేమ్ ఉన్నాడు, పర్ఫెక్షన్ ఎందుకు చేస్ చేయట్లేదు, తన మూవీస్ చూస్తే అంత పర్ఫెక్ట్ గా అనిపిస్తున్నాయి కదా. అండ్ దెన్ ఐ స్టాప్ థింకింగ్ అబౌట్ పర్ఫెక్షన్. అండ్ ఒకసారి ఆలోచించాను అసలు పర్ఫెక్షన్ అంటే ఏంది. నా మైండ్లో నేను ఆల్రెడీ ఊహించుకున్న ఒక అవుట్పుట్ని ఐఎమ్ చేసింగ్ దట్. బట్ మేబీ నా కళ్ళ ముందే సమ్ మ్యాజికల్ మూమెంట్ మైట్ బి హ్యాపెనింగ్ అండ్ ఐ విల్ బి సో బ్లైండ్ దట్ నేను దాన్ని కూడా చూడకుండా ఇగ్నోర్ చేసి నా మైండ్లో ఉన్న అవుట్పుట్ కోసం పిచ్చోడ్లాగా పరిగెడతా ఉంటాను. అండ్ దాని రిజల్ట్ రానప్పుడు అసలు ఎందుకు రాలేదు అని బాధపడుతుంటాను. మీరు నోటీస్ చేసే ఉంటారు, నైట్ టైంలో మూవీస్లో టీల్ కలర్ వేయడం లేదా ఇంకా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి గ్రీన్ కలర్ వేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు అక్కడెక్కడో చూసింటారు, దాన్ని ఇమిటేట్ చేయడానికో, ఇది పర్ఫెక్షన్ అనుకో, దాన్ని కాపీ కొట్టడానికో తెలియదు. కానీ సో ఇఫ్ యూ కీప్ చేసింగ్ పర్ఫెక్షన్ ఏదైతే మీరు మూవీస్ లో చూస్తున్నారో మీ అవుట్పుట్ కూడా వాళ్ళలాగే కనిపిస్తుంది. బట్ ఈజ్ ఇట్ ద అవుట్పుట్ యూ వాంట్ టు సీ? ఇస్ ఇన్ ఫిల్మ్ మేకింగ్ క్యాప్చరింగ్ ద మ్యాజికల్ మూమెంట్? అంటే ఒక ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేసి యాక్టర్స్ కి వాళ్ళ లైన్స్ ఇచ్చి వాళ్ళ సిచ్యువేషన్ ఇచ్చి వాళ్ళు ఒక మ్యాజికల్ మూమెంట్ క్రియేట్ చేసినప్పుడు దాన్ని క్యాప్చర్ కదా మనం చేసుకోవాల్సింది. దెర్ ఈస్ నో సచ్ థింగ్ కాల్డ్ పర్ఫెక్షన్. పర్ఫెక్షన్ అనేది ఒక ఇల్యూజన్, దాన్ని చేసుకుంటూ వీఆర్ మిస్సింగ్ ద మ్యాజిక్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. సో సినిమా ఫీల్డ్ లో పర్ఫెక్షన్ గురించి మీ ఒపీనియన్ ఏంటి?